అందరికీ నమస్కారం. సభ పైన ఉన్న పెద్దలకి మరియు కింద ఉన్న గ్రామ స్థాయి కార్యకర్తలకు మరి తెలంగాణ జెండా పత్తి వేసుకున్న సైనికులందరికీ పాదాభివందనాలు. గతంలో ఒక 6 నెలల క్రితం అనుకుంటా మనము ఎన్నికలకు సన్నద్ధమైనప్పుడు ఇక్కడనే వచ్చినా అప్పుడు మనం అధికారంలో ఉన్నాం. కొంచెం బాధగా ఉంది, కానీ బాధలనే నిజమైన జెండా అనేది నిజమైన తెలంగాణ మనం ఎన్నో ఓర్చుకున్నాం. గతంలో 2001లో కేసీఆర్ ఒక్కడు, ఇప్పుడు మనంత మంది మనమే. తెలంగాణ అంటే భారతదేశంలోనే ఒక పేరు తీసుకొచ్చిన గొప్ప ఘనత కేసీఆర్ది. ఒక్కసారి కేసీఆర్ కి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. అందరు అంటలేరు, ఇంకా మన అందరు అందరు చేయలేపురి ఏనాడు చీకింద పెట్టరు. జై తెలంగాణ, జై తెలంగాణ. అయితే మన విజయోత్సవ సభకు ఈరోజు కొద్దిగా ఆలస్యమైనది. మనందరూ కూడా కొద్దిగా నిరుత్సాహం ఉన్నారు. ఆ నిరుత్సాహం నుంచి బయటపడాలన్నదే మన తపన, మన ఆవేదన. అయితే గతంలో మనకు కొన్ని తప్పిదాలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ మినిట్ లో, అంటే ఏ విధంగా మన ఓటమికి ఒక 4-5 కారణాలు తీసుకుంటే అందులో కొన్ని కారణాలు ఒకటి 1-2 చెప్తున్నా. ఎందుకంటున్నా కేంద్ర ప్రభుత్వము మన బండి సంజయ్ గారిని తీయడము, ఆ ఒక్క విషయం ఆయన ఉన్నా తీసినా పెద్ద నష్టమేం లేకుండా మనకు, కానీ దాన్ని ఒక బూచిగా చూపించి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి దాన్ని లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. ఇది మొట్టమొదటి తప్పు జరిగింది. ఇంకొకటి ఏంటంటే, రెండవది మన నిర్లక్ష్యం. మేము గతంలో కూడా చెప్పిన, మన బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియాలో కొద్దిగా వీక్ ఉన్నామని. మనోళ్ళు చూడండి, ఎక్కడ ఉత్తరప్రదేశ్ లో ఏదైనా చిన్న సంఘటన జరిగినా ప్రతి ఒక్కరు స్టాటస్ పెడతాడు. మనోడు స్టాటస్ పెడతా చూస్తుంటాడు, పెట్టాడు. ఎందుకు? ఏం కాదు, మనమే కాలంగా ఉన్నాం. అది కాదు మనకు కావాల్సింది. ఒక నిత్య సైనికులు లెక్క ఉండాలి. నిత్య సైనికులు లెక్కనే ప్రతి క్షణం కణం అన్నట్టు మన అందరం కూడా గులాబీ జెండా మన అందరికి అండగుంటది. ఇప్పుడు వీళ్ళు మోసపూరితమైన హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చేతగాని చెయ్యికి అధికారం ఇచ్చి మన అంధకారంలోకి వెళ్ళబోతున్నామని కొన్ని సూచనలు కూడా మనకు తెలుస్తున్నాయి. ఎక్కడ చూసినా కొన్ని గ్రామాలలో అప్పుడే కరెంటు కట్ అయింది అని ఒక మంత్రిని అడిగితే ఆయన ఏమంటాడు? అంతటి ఇస్తున్నా అంటాడు. ఆ కోమటిరెడ్డి ఎక్కడ పోయిండు? ఆ రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు? ఇప్పుడు అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, ఇవాళ ఉంటది రేపోతుంది. ఆయన ఏమంటాడు? రైతు బంధు ఎందుకు వల్ల అంటే అడిగిన వాళ్ళు చెప్తాను కొడతా అంటాడు. మనం దేంతో కొడదాం? ఇప్పుడు బల్ల గుర్తు చెప్తున్నా, పార్లమెంట్ లో తెలంగాణకు బలంగా వాణి వినిపించేది. మనకు ఇంకో దుకాణం లేదు, ఉన్నది ఒకటే తెలంగాణ. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. అదే విధంగా మన